ఏం చేస్తున్నావు పిన్ని? ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నారా? వావ్, మా పిన్ని స్టైల్లో మటన్ కర్రీ రెసిపీ చూద్దాం. ముందైతే ఫ్రెష్గా మటన్ కర్రీని కడిగి పెట్టుకున్నాను అన్నమాట. మటన్ని కడిగి పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఫ్రెష్గా కట్టుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలన్నమాట. గిన్నె భలే ఉంది కదండి. ఎప్పుడు తీసుకున్నావు పిన్ని గిన్నె? భలే ఉంది పిన్ని. 5 years అవుతుంది. బిర్యానీ గిన్నెనా పిన్ని? బిర్యానీ, ఇది బిర్యానీ. ఇటు చికెన్ కర్రీ, అటు మటన్ కర్రీ ప్రిపరేషన్ అనమాట. 2 బిర్యానీ గిన్నెలానే ఉన్నాయి ఆల్మోస్ట్. అటు సైడ్ అయితే బిర్యానీ గిన్నె కన్ఫామ్, ఇటు సైడ్ మాత్రం ఒక ప్యాన్. నెక్స్ట్ ఫస్ట్ పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్. ఓకే, ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే మటన్ కర్రీ చిక్కగా గ్రేవీ వస్తుంది అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్లా. ఓకే, మటన్ కోసం అయితే ముందుగా పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ గోల్డెన్ ఇవ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ ఇచ్చుకోవాలి. తర్వాత ఇక్కడ పుదీనా వేస్తుంది. నెక్స్ట్ మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే మటన్ వేసుకోవాలి. మటన్ పసుపు వేయకుండా అయితే తొందరగా మగ్గుతుంది. ఓకే, తింటున్నారు కదా. ఫస్ట్ పసుపు వేయడం వల్ల మటన్ అనేది లేట్ ఉడుకుతుంది. అందుకనే పసుపు వేయకుండా చేశారనుకోండి మటన్ అనేది తొందరగా ఉడికి మీకు ఫాస్ట్గా పని అవుతుంది అన్నమాట. మరి పైగా మా పిండి వండేది కూడా కుక్కర్లో కాదండి, గిన్నెలోనే. సో చూద్దాం మనం రెసిపీ ఎలా వస్తుందో. తీసుకోదాను అదే ఆలోచిస్తానా. శిల్పారామం తీసుకుపోదామా? చెప్పు మామయ్య. శిల్పారామం తీసుకుపోదామా, హైటెక్స్ తీసుకుపోదామా, పబ్లిక్ గార్డెన్ తీసుకుపోదామా అని ఆలోచిస్తున్నాను. ఓకే రేపు వరకు మామయ్య, ఏం ప్లాన్ చేశారు మామయ్య? రామోజీ యూనివర్సిటీ పోదామని ప్లాన్ చేస్తాను. ఓకే మామయ్య, ఎప్పుడు తీసుకెళ్తున్నారు? ఎప్పుడు అంటే రేపు ఎల్లుండో, మనం వీలుని బట్టి అందరు వీలు కావాలి కదా, అందరు వీలుని బట్టి రామోజీ యూనివర్సిటీ ప్లాన్ చేద్దాం అనుకున్నాను. సమ్మర్ వెకేషన్ బాగుంటుంది అన్నమాట. ఓకే మామయ్య, థ్యాంక్ యూ మామయ్య. నెక్స్ట్ ఏం వేస్తున్నావు పిన్ని? అల్లం పేస్ట్ రా. మటన్ మటన్లా ఫస్ట్ వేస్తే మాడిపోతుందని కొంచెం ఆయిల్ అయినాక అల్లం పేస్ట్ వేస్తే అడగంటది. ఓకేనా? ఓకే పిన్ని. నెక్స్ట్ పసుపు వేసుకొని కారం, ఉప్పు, కారం వేసుకొని వాటర్ పోస్తే చూడండి ఫ్రెండ్స్, మేము వంటల గదిలో ఇలా కష్టపడి వీడియో చేస్తుంటే మా తమ్ముళ్ళు, మా మమ్మీ వాళ్ళు అయితే అక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఒకటే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ వాయిసే వినిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు ఎక్కువగా మా వాయిస్ కన్నా. ఇంకా వీడైతే చూడండి మా పెద్ద తమ్ముడు ఉరుకుతున్నాడు వీడియో కోసం. స్మెల్ అదిరిపోయింది పిన్ని, స్మెల్ అదిరిపోయింది పిన్ని. ఏమంటున్నావు దీని గురించి? బాగుంటుందా? నువ్వు మటన్లా సాల్ట్ లాస్ట్ చేయాలి. ఎందుకు పిన్ని? దానివల్ల అంటే సాల్ట్ ముందేయడం వల్ల ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుంది? ఉడకదన్నమాట. ఓకే, కొంచెం ఉడికిన తర్వాత వేస్తే కారం అయితే కొత్తది కొంచెం వేస్తేనే రెడ్ కనబడుతుంది. మొన్ననే 5 kgs తీసుకొని పట్టించాం. ఓకే, సమ్మర్లో ఎప్పటికైనా 5 kgs తీసుకొని పట్టిస్తాం. ఓన్లీ కారమేనా పిన్ని? సమ్మర్లోనా? కారం ఎందుకంటే మిరపకాయలు బాగా ఎండుతాయి కాబట్టి ఫ్రెష్ ఉంటాయి అన్నట్టు. ఓకే, ఫ్రెష్ ఉంటాయి కాబట్టి ఒకసారి తీసుకొని పట్టిస్తే ఒక సంవత్సరం వరకు సరిపోతుంది. ఇక ఫస్ట్ అంటే మనం ఎప్పుడైనా పట్టించుకోవచ్చు మంచి రోజు ఉన్నప్పుడు. ఏమంటాయి పట్టించుకోండి, పిండి అంటే ఎప్పుడైనా పట్టించుకోవచ్చు. అవును. నెక్స్ట్ అయితే వర్షాలు పడితే మనకి మిరపకాయలు మెత్తగా ఉంటాయి కదా, అందుకనే పడతాయి. ఇంకా వాటర్ ఇట్లా వాటర్ పోసుకుంటే తొందరగా బాయిల్ అయిపోయినాక తీసుకొని మసాలా వేసుకుంటే దానిలో కూడా ఇది
డైజెషన్ మంచిగా అవుతుంది అనమాట. చూస్తారు కదా ఫ్రెండ్స్, మటన్ కర్రీస్ రెడీ.